తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు సాధనకై గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేశానని ఆయన మున్నూరు కాపుల చిరకాల వాంఛ నెరవేరలేదని మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వేములవాడ పట్టణంలోని మున్నూరు కాపు సత్రంలో ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో వారి మేనిఫెస్టోలో కూడా తమ కుల బాంధవులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఉందని దాని ఏర్పాటు సాధనకై వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సారథ్యంలో హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ను రాష్ట్ర మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులతో కలిసి ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి అన్ని జిల్లాల మున్నూరు కాపుల అధ్యక్షులు తరలి రావాలంటూ పిలుపునిచ్చారు. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే విద్యా ఉద్యోగాల్లో యువతకు ప్రత్యేకంగా అవకాశాలు లభిస్తాయని, మున్నూరు కాపుల ఆర్థిక అభివృద్ధికి ఇది ఎంతగానో తోడ్పడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరి పిల్లలు చదివించుకునే పరిస్థితుల్లో కూలినాలు పని చేస్తూ అమలు పనిచేస్తూ ఎంతో మంది కూడా ఈరోజు వెనుకబడిపోయినారు. మరి వారి గురించి మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అప్పుడు రెండు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు అక్కడ వాళ్ళకు కార్పొరేషన్ 5,000 కోట్లతో కార్పొరేషన్ ఇచ్చినారు. మరి అలాగే మేము ఇక్కడ కావాలని నేను గత 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను. ఎన్నో మీటింగ్లలో చెప్పినాను. మన పెద్దలందరికీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా మన పెద్దలు 9 మంది ఎమ్మెల్యేలందరికీ మరి ఎంపీలందరికీ ప్రతి ఒక్కరు కూడా నేను ఒకసారి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి మీరు కార్పొరేషన్ మాకు ఇప్పండి అయ్యా అని చెప్పడం జరిగింది. వారు కూడా ఇప్పిస్తారని మాట ఇచ్చినారు. కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి కల్పించలేదు, వారు ఇవ్వలేకపోయినారు. మరి ఈరోజు ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ వారి మేనిఫెస్టోలో మున్నూరు ఫైనాన్స్ కార్పొరేషన్ మేము ఇస్తాము, మేము ఏదైతే మీ దానిలో యువత కూడా ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి కూడా మేము వారు కూడా సహకారం చేస్తామని వారు పెట్టినారు. మరి అలాగే ఈరోజు వారు పెట్టిన ప్రకారంగా మన వాళ్ళందరూ మరి దాదాపుగా మన వాళ్ళు 8 మంది 10 మంది బీఆర్ఎస్ పార్టీలో పోటీ చేస్తే 8 మంది కూడా ఓడిపోయినారు. మరి ఎందుకు ఓడిపోయినారంటే వాళ్ళు ఆత్మవిమర్శన చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు మేము ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి మన కులం గురించి కార్పొరేషన్ ఇప్పించాలనే పరిస్థితుల్లో మాకు ఈరోజు అన్యాయం జరిగిందని వారు ప్రతి ఒక్కరు కూడా అనుకోవడం జరిగింది. మరి ఈరోజు మేమైతే నా ప్రయత్నం గత 15 సంవత్సరాల నుంచి కమ్యూనిటీ కోసం నేను ప్రయత్నం చేసినాను. మరి ఏదైతే మున్నూరు ఫైనాన్స్ కార్పొరేషన్ వస్తే మన పిల్లలు చదువుకొని మరి విదేశాలలో చదువుకోవడానికి కానీ నిరుద్యోగంలో ఉన్న యువత వారి కూడా కొన్ని సబ్సిడీ లోన్స్ తీసుకొని వాళ్ళు కూడా మనకి ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి వీలైతుండే. మనం ఏదైతే మన పిల్లలు ఏదైతే చదువుకోవడానికి బాలబాలికల హాస్టల్స్ బిల్డింగ్ ప్రతి జిల్లా కేంద్రంలో ఒక 2 ఎకరాల భూమి ఒక 5 కోట్ల రూపాయలు నేను ప్రతి మీటింగ్లో కూడా అడిగినాను. కనీసం దానికి కూడా వారు ఏం చేయలేకపోయినారు. మరి ఈరోజు ముఖ్యంగా మన ప్రభుత్వ విప్ ఆది శ్రీనన్న గారు మరి వారు ఒక అడుగు ముందుకేసి మరి మున్నూరు కాపులలో ఈరోజు గెలిచిన దానిలో కాంగ్రెస్ పార్టీలో ఒకరే గెలిచినారు కాబట్టి అందరూ కూడా వారందరికీ అడగడం జరిగింది. మరి మా కోరిక మేరకు మరి ఈరోజు ఏదైతే రాష్ట్ర మంత్రివర్యులు బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారిని వారిని ఈరోజు మా కులమంతా కలుస్తుందని అన్నగారు అని చెప్పగానే పొన్నం ప్రభాకర్ అన్న గారు ఈరోజు మరి పొద్దున 10 గంటలకు మీరు సెక్రటరియట్ రండి అని చెప్పడం జరిగింది. దేవన్న ఎవరున్నారో మీ జిల్లా ప్రెసిడెంట్స్ వారందరిని ఇన్వైట్ చేసి ఒక 50 మందిని తీసుకొని సెక్రటరియట్ మీరు రండి, మీరు మెమోరాండము ఇవ్వండి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మరి దానికి ఆదిశనన్న గారు ఒక అడుగు ముందుకేశారు. మనం కూడా వారి వెనుక నడిచి మున్నూరు ఫైనాన్స్ కార్పొరేషన్ సాధించుకోవడం కోసం ప్రయత్నం చేయాలని రేపు మనం వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి 33 జిల్లా అధ్యక్షులు మరి ఇంకా మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కానీ మరి ఇంటెలెక్చువల్స్ కానీ మరి ఏదైతే కాచిగూడ మున్నూరు కాపు మహాసభ మణికొండ వెంకటేశ్వరరావు గారు మరి జనరల్ సెక్రటరీ మంగళ లక్ష్మణ్ గారు కూడా ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది. మరి వారందరూ ఎవరెవరితో మాట్లాడినారు. కాబట్టి రేపు 10 గంటలకు తప్పకుండా హైదరాబాద్ సెక్రటరియట్కు జిల్లా అధ్యక్షులు ముఖ్యులందరూ తప్పకుండా ఒక 50 మంది మనం వెళ్ళి మెమోరాండం ఇవ్వడానికి కోసం వెళ్తున్నాం. కాబట్టి తక్కువ టైం ఉంది కాబట్టి నేను ఈరోజు ఈ టీవీ ఛానల్ ద్వారా మీకు అందరికీ నేను పంపిస్తున్నాను. నేను కూడా మీకు అందరికీ ఫోన్ చేస్తాను. తప్పకుండా రేపు 10 గంటలకు రావాల్సిందిగా కోరుచున్నాను.